ప్రభుత్వ పాలసీని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ బీజేపీ డ్రామాలు చేస్తున్నాయని విమర్శించారు మంత్రులు. కన్వర్షన్ ఛార్జీలతో భూములను ధారాదత్తం చేసిందే బీఆర్ఎస్ అని ఆరోపించారు. ఎర్త్ సైన్సెస్ వర్సిటీ రాష్ట్ర విద్యారంగానికి ఐకానిక్ గా నిలుస్తోందని చెప్పారు. అటు కొత్తగా అపాయింట్ అయిన డీసీసీ చీఫ్లతో భేటీ కానున్నారు పీసీసీ చీఫ్. 10 ఏళ్ల పాలనలో అభివృద్ధిని బీఆర్ఎస్ ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సన్నబియ్యం కోసం ప్రభుత్వం 13,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ను బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేస్తే 100 కోట్లు రిలీజ్ చేసి సీతారామ ప్రాజెక్టు కింద గోదావరి జలాలు ఇచ్చినట్లు చెప్పారు. ఖమ్మం డీసీసీ చీఫ్ ప్రమాణ స్వీకారంలో మంత్రి పొంగులేటితో కలిసి పాల్గొన్నారు భట్టి విక్రమార్క. రీడిజైన్ చేసి సాగంలో పనులు వదిలేసి వెళ్ళిపోతే మీరు వచ్చిన తర్వాత ఆలోచన చేసి ఆ ప్రాజెక్ట్ ముందు తీసుకొని పట్టుకోండి. తక్షణమే ఆనాడు రాజీవ్ లింక్ కెనాల్ ఒక 100 కోట్ల రూపాయలు వెంటనే శాంక్షన్ కాదు నిధులు కూడా విడుదల చేసి రాజీవ్ లింక్ కెనాల్ తీసుకొచ్చి వేరే ఎన్ఎస్పీ కెనాల్ లో వేరే ప్రాజెక్టు చేపట్టాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ హయాంలోనే కార్యకర్తలకు న్యాయం జరుగుతోందన్నారు. 3 విడతల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్ని, వార్డు మెంబర్ని, కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డ ప్రతి ఒక్క అభ్యర్థిని మంచి మెజారిటీతో గెలిపించే దాంట్లో ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు అందరూ, కార్యకర్తలు అందరూ గెలిపించే దిశగా మీరందరూ వడివడిగా అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా నా పక్షాన్ని కూడా మీ అందరినీ అభ్యర్థిస్తున్నారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేస్తున్న ఎర్త్ సైన్సెస్ వర్సిటీ దేశానికే తలమానికంగా నిలుస్తోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీ తెలంగాణ విద్యారంగానికి ఐకానిక్ గా నిలుస్తుందని చెప్పారు. ఖమ్మం నగరంలో అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి తుమ్మల అధికారులతో రివ్యూ చేశారు. దేశానికే తలమానికంగా నిలిచేలా మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారన్నారు మంత్రి తుమ్మల. ఈ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కూడా దేశానికే తలమానికం. ఈ భారతదేశంలో ఇటువంటి సబ్జెక్టులతోటి ఒక విశ్వవిద్యాలయం అనేది లేదు. ఈ భూగర్భానికి సంబంధించి, భూశాస్త్రానికి సంబంధించి, ఖగోళ శాస్త్రానికి సంబంధించి మొత్తాన్ని ఆపోసనం పట్టగలిగేటటువంటి సబ్జెక్టులు ఈ యూనివర్సిటీలో పెట్టాలని. అసలు భూగర్భంలో ఏమున్నాయి, సముద్ర గర్భంలో ఏమున్నాయి, ఇటువంటివన్నీ కనిపెట్టగలిగే విద్యా విధానాన్ని ఏర్పాటు చేసేటటువంటి ఏకైక విశ్వవిద్యాలయం. ప్రభుత్వ పాలసీని అడ్డుకోవాలనే బీజేపీ, బీఆర్ఎస్ డ్రామా చేస్తున్నాయని విమర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. గతంలో కన్వర్షన్ ఛార్జ్ పెట్టి భూములను దారాదత్తం చేసింది బీఆర్ఎస్ఏనన్నారు. నాడు మౌనంగా ఉన్న బీజేపీ ఇవాళ కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై బీజేపీ గుడ్డిగా వ్యతిరేకించే ఆలోచన చేస్తా ఉన్నట్టు కనబడతా ఉంది. టీఆర్ఎస్ పార్టీ వారి ప్రభుత్వ హయాంలో 3 ప్రధానమైన పారిశ్రామిక పార్కులకు సంబంధించి ఫ్రీ హోల్డ్ చేసిన నిర్ణయం ఆ రోజు బీజేపీ పార్టీ వారు ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు ఓ పక్కన టీఆర్ఎస్, బీజేపీ ఇద్దరు మాట్లాడుకొని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకొస్తున్న మంచి పాలసీలను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని ఇద్దరు కలిసి ఈ రోజు ఆడుతా ఉన్న నాటకం ఇది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఈ నెల 3వ తేదీన జరగనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతి ఇంటికి మా కార్యకర్తలు వెళ్లి సీఎం సభకు రమ్మని చెప్పారన్నారు. ఒక విజన్ తీసుకుని ముందుకెళ్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రాంతాన్ని 3 భాగాలుగా తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు పొన్నం. గత 10 సంవత్సరాలకు సంబంధించిన కంపారిజన్ చేసుకుంటే ఈ 2 సంవత్సరాలు అనేక రకాలుగా మేము ముందుకు పోతా ఉన్నాం. ఇంకా కూడా మా జిల్లా సహచార మంత్రులం కానీ, శాసనసభ్యులం కానీ అందరం కూడా కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం లోపల గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక అంశాల్లో ఇంకా సహచార కేబినెట్ మంత్రులతో తీసుకొని ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి అన్ని రకాల ఇంక్లూజివ్ గ్రోత్ కొరకు మా యొక్క కృషి ఉంటుంది. అందులో భాగంగా జరిగే హుస్నాబాద్ సభను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గాంధీ భవన్ లో రేపు పీసీసీ కార్యవర్గం భేటీ కానుంది. కొత్తగా ఎన్నికైన డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశం కానున్నారు. పీసీసీ చీఫ్ అధ్యక్షతన జరిగే ఈ భేటీకి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాల్గొననున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపైనే భేటీలో డిస్కస్ చేయనున్నారు. మండల అధ్యక్షుల నియామకం, జిల్లాల్లో పార్టీ ఆఫీసుల నిర్మాణంపై భేటీలో చర్చించనున్నారు కాంగ్రెస్ నేతలు.